ఓం నమ శివాయ. అందరికీ నమస్కారము. శివ పరమాత్మ జ్ఞానమురళి అన్న ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా శివ పరమాత్మ సత్యమైన జ్ఞానాన్ని రుజువులతో సహా డేట్లతో సహా రికార్డ్ చేసి ప్లేలిస్ట్ లో వేసి పెట్టాము. సో అదే విధంగా బ్రహ్మకుమారులు చేసే దౌర్జన్యాలు కూడా రుజువులతో సహా ఎన్నో వీడియోస్ లో రికార్డ్ చేసి ఈ ఛానల్ ద్వారా తీసుకొచ్చాము. ఇప్పుడు బ్రహ్మకుమారులు ఏ హత్యలైతే చేస్తారో దాని మీద కూడా అవగాహన పెంచడం కోసం అని చెప్పి మీ ముందుకు వచ్చాను. సో ఇప్పుడు వాళ్ళు చేసే హత్యలు ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు అన్న దానికి రుజువుగా నా జీవితాన్నే ఉదాహరణకి ఇచ్చి చూపిస్తాను. ఈ విషయం మీద అందరికీ అవగాహన ఉండడం చాలా అవసరం. కొన్ని విషయాలు తెలియనప్పుడు ఏమవుతుందంటే మనం కూడా అలాంటి పరిస్థితులకు బలైపోయే అవకాశాలు ఉంటాయి. తెలిసుంటే ఏమవుతుందంటే జాగ్రత్త పడతారు. సో ఈ ఛానల్ ద్వారా వాళ్ళు ఆహార నియమాలని చెప్పి ఏ రకంగా మోసం చేశారు, భార్యాభర్తల్ని అన్నా చెల్లెళ్ళని చేసి ఏ రకంగా మోసం చేశారు. సో ఇవన్నీ చాలా విషయాలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ మా సమాజం కూడా ఈ మధ్య జాగృతమైంది. సో ఇప్పుడు ఈ హత్యలు ఎలా జరుగుతాయి అన్న దాని గురించి చెప్తాను నేను. సో నా పేరు మంజుల. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్గా అంటే చీఫ్ మేనేజర్గా చేసి 2020లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. సో నేను నా సర్వీస్లో తాడిపత్రిలో చీఫ్ మేనేజర్ గా ఉద్యోగం చేశాను. ఇది 2014 సంవత్సరంలో. ఆ 2014 సంవత్సరంలో బ్యాంకు లోన్ల రికవరీ విషయంలో నోటీసులు ఇష్యూ చేసినప్పుడు ప్రజలు అనుకునే విధంగా ఏదో డబ్బు లేని వాడి మీదనో రైతుల మీదనో అని కాకుండా యాక్చువల్ గా బ్యాంకు డబ్బున్న వాళ్ళకు కూడా నోటీసులు సర్వ్ చేస్తారు, రికవరీ చేస్తారు. కానీ దాని యొక్క పర్యవసానం ఏంటా అన్నది చాలా మందికి తెలీదు, మీడియా కూడా బయటికి తీసుకురాదు. కానీ నిజంగా రికవరీ చేస్తే ఎలా ఉంటుందా అన్నది ఇక్కడ తాడిపత్రిలో చూడొచ్చు. దాని యొక్క పర్యవసానం ఏంటి, అందులో ముఖ్యంగా బ్రహ్మకుమారిల పాత్ర ఏంటి అన్నది ఇక్కడ మనము తెలుసుకోబోయే విషయము. సో నేను కూడా ఉద్యోగం చేసే రోజుల్లో అక్కడ తాడిపత్రిలో గ్రనైట్ ఫ్యాక్టరీస్ ఎక్కువ. సో అన్ని చోట్ల ఉన్నట్టే లోన్లు కట్టని వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు. రాజకీయ పలుకుబడి ఎక్కువ, పొలిటికల్లీ సెన్సిటివ్ ఏరియా, జేసీ దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏరియా అంటారు దాన్ని. అది భారతదేశంలో ఒక భాగమే. కానీ సమాజం యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది అని అంటే మా ఊరు, జేసీ ఇలాకా, జేసీ అడ్డా ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం పౌరులుగా అక్కడ మనకి ఆ సమాన హక్కులని ఏవైతే అంటారో కనిపించవు, బానిసత్వమే ఎక్కువ కనిపిస్తుంది. అది గవర్నమెంట్ అఫీషియల్స్ మీద అయితే ఇంకెక్కువగా కనిపిస్తుంది. సో అక్కడ గ్రానైట్ ఫ్యాక్టరీ వాళ్ళు లోన్ రికవరీలు చేయనప్పుడు, లోన్స్ పే చేయనప్పుడు నోటీసులు ఇష్యూ చేశాం. ఆ నోటీసులు ఇష్యూ చేసినప్పుడు ఏమవుతుందంటే డబ్బులు కట్టినప్పుడు ఏవైతే ఫ్యాక్టరీ సీజ్ చేస్తామో ఆ సీజ్ చేసినప్పుడు ఆ సమస్య అన్నది వచ్చినప్పుడు ఏమైందంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న ఆ రోజు అసలు విషయం లోన్ రికవరీ అయితే ప్రభాకర్ రెడ్డి అన్న ఎప్పుడు చూసినా తాడిపత్రిలో చెత్త ఇది ఒక సబ్జెక్ట్ ఆయన ముందేసుకుని కూర్చుంటారు. సో ఈ చెత్త టాపిక్ ఎందుకు బయటికి తెస్తారు అని అంటే ఆ చేసే అన్యాయాలు నేరాలన్నీ ఏంటంటే కప్పిపుచ్చిపోయి పబ్లిక్ మైండ్ డైవర్ట్ అయిపోతుంది. ఏదో తాడిపత్రిని మున్సిపాలిటీలో అన్నిటికన్నా అందంగా చేయాలి పెట్టాలని ఇది హైలైట్ అవుతోంది, కానీ దాని వెనకాల ఎన్నో జరుగుతున్నాయి. అంటే పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయడం కోసం. ఎందుకు శుభ్రత ఎక్కడా లేదా? ఒక తాడిపత్రిలోనే ఎందుకు సమస్య వస్తుంది? సో అసలు సమస్య వచ్చింది లోన్ రికవరీల మీద. కానీ ప్రభాకర్ రెడ్డి అన్న అదేదో ఏటీఎంల చెత్త వల్ల వచ్చింది అని చెప్పి దాన్ని బయటకు వచ్చిన కథ ఒకటి, లోపల కథ. అసలు మామూలుగా కూడా మీడియాలో కానీ బయట కానీ అసలు కథ లోపల ఉంటది, వేరే విషయం బయటకు వస్తుంది. అంటే ఏదైతే న్యూస్ లో రాదో అదే న్యూస్ అన్నమాట. సో ఇక్కడ అసలు విషయం మాత్రం లోన్స్ రికవరీయే, కానీ బయటికి మాత్రం ఏదో ఏటీఎం లో చెత్త ఉందని చెప్పేసి ఏదో ప్రభాకర్ రెడ్డి అన్న కోపం వచ్చింది, ఆ స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఆయనకి గొడవ జరిగింది అన్నది పబ్లిక్ కి తెలిసిన విషయం. అసలు ఇంతకు అక్కడ ఎందుకు గొడవ వచ్చింది, ఏమైందా అన్నది ఒక 3 నిమిషాల వీడియో చూపిస్తున్నాము. ఇది చూసిన తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత బ్రహ్మకుమారిల పాత్ర ఏంటా అన్నది తెలుసుకుందాము. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం కలకలం రేపింది. ఆయన నుంచి రక్షణ కల్పించాలంటూ ఎస్బీఐ మేనేజర్ మంజుల డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఏటీఎం వద్ద చెత్త విషయంలో బ్యాంక్ సిబ్బందితో పాటు తనను కూడా అవమానపరిచేలా మాట్లాడారని ఆమె ఆరోపించారు. అటు ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడంతో ఆయన అనుచరులు ఫైర్ అవుతున్నారు. ఇవాళ నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఏదైనా అనాలనిపిస్తే ఎదుటివాళ్లెవరనేది చూడకుండా టక్కున అనేయడం ఈయన స్టైల్. అదే ఇప్పుడు చిక్కులు తెచ్చిపెట్టింది. పోలీస్ కేసును వెంటపెట్టుకొచ్చింది. ఇటీవల పార్టీలోనూ బయట బాహటంగా నోరు పారేసుకుంటున్న ప్రభాకర్ రెడ్డిపై ఎవరూ పెద్దగా ప్రతివిమర్శలు చేయలేదు. కానీ ఓ మహిళ, అది బాధ్యత గల బ్యాంక్ మేనేజర్ ముందుకొచ్చారు. చెత్త విషయంలో ప్రభాకర్ రెడ్డి ఆమెపై నోరు పారేసుకున్నారట. తీవ్ర మనోవేదనకు గురైన ఎస్బీఐ మేనేజర్ మంజుల ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందంటే, తాడిపత్రి మున్సిపాలిటీని రాష్ట్రంలోనే బెస్ట్ అనిపించేలా కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి పరిశుభ్రతపై ఎక్కువ ఫోకస్ చేశారు. శనివారం పట్టణంలో ఆకస్మిక తనిఖీ చేశారు. R&B అతిథి గృహం దగ్గర ఎస్బీఐ ఏటీఎం పరిసరాల్లో చెత్త ఎక్కువగా కనిపించింది. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకున్నాక వచ్చే స్లిప్లు కుప్పలుగా పడి ఉన్నాయి. వెంటనే మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ మంజులకు ఫోన్ చేసి ఎమ్మెల్యే చిందులేశారు. సెక్యూరిటీ గార్డు లేకుండా ఏటీఎంలను ఎలా నిర్వహిస్తారని సీరియస్ అయ్యారు. అదే రోజు సాయంత్రం వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించిన తనను బెదిరించే ప్రయత్నం చేశారని, మహిళ అని కూడా చూడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడారని మంజుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీవ్ర మనస్తాపం చెందిన ఆమె ఉద్యోగులతో కలిసి బ్యాంకును కొంతసేపు మూసివేయించారు. మొత్తానికి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదైందని తెలుసుకున్న ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ నిరసన తెలపడానికి సిద్ధమయ్యారు. పరిస్థితిని గమనించిన పోలీసులు బ్యాంకుతో పాటు ఏటీఎం వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు. సో వీడియో చూశారు కదా. సో ఈ వీడియోలో ఏంటంటే ఏటీఎంలో చెత్త ఉందని చెప్పేసి ప్రభాకర్ రెడ్డి చేసిన హంగామా, ఆ తర్వాత మేము వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే ఇక్కడ జరిగింది. ఆ తర్వాత ఆ కేసు విత్డ్రా చేయమంటే నేను విత్డ్రా చేయలేదు. తర్వాత ట్రాన్స్ఫర్ చేశారు. సో తాడిపత్రిలోకి 8 నెలలు ఉండొచ్చు. హైదరాబాద్ కూడా వచ్చేసాను. వచ్చినా నేను ఏంటంటే ఆ కేసును కంటిన్యూ చేశాను, కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఇక్కడ వరకు కథ ఓకే. సో ఇప్పుడు ఇందులో బ్రహ్మకుమారిల పాత్ర ఏంటి అని అంటే, వీళ్ళు ఊర్లలో ఉండి ఏ రకంగా అయితే సామాన్య ప్రజల ఇళ్లలో వరకు వెళ్ళిపోయి వాళ్ళ కాపురాలు కూల్చేసి, భగవంతుడికి కన్యలు కావాలి కాబట్టి పెళ్లి చేసుకోవడం తప్పు, చేసుకుంటే పిల్లల్ని కంటే ఆ పిల్లల్ని తెచ్చి భగవంతుడికి ఇవ్వాలి అని చెప్పి ఒక రకంగా గృహస్థుని కూల్చేశారు. ఆ గృహస్థు వరకే జనాలకి తెలుసు. సో రాఖీలు కట్టేయడం, ఊర్లలోకి వెళ్ళిపోయి అందరినీ అన్నా చెల్లెళ్ళని చేసేయడం, అదేదో భగవంతుడి రక్షాబంధం అన్నట్టు కడుతున్నారే తప్పితే అసలు వాళ్ళ వల్లనే కాపురాలు కూలిపోతుంటే ఆ భగవంతుడు ఏం చేస్తున్నాడు అన్న ప్రశ్న వస్తుంది. నిజంగా భగవంతుడు అలా రాఖీలు కట్టి కాపురాలు కూల్చమని చెప్పాడా అంటే చెప్పలేదు. సో వాళ్ళు చేసే దౌర్జన్యాలు ఒక రకం కాదు, కొన్ని బయటకు వచ్చాయి, చాలా రాలేదు. ప్రజలకు తెలిసిన భయానికి మాట్లాడలేకపోయారు. ఎందుకంటే సంస్థ పెద్దదైపోయింది. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి పోలీసులకు రాఖీలు కట్టేయడము, ఆ తర్వాత ఇండియా ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరికీ తెలుసు అనేసరికి ప్రజల్లో భయం వచ్చేసింది, మాట్లాడలేకపోయారు. ఈ పరిస్థితి ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతుంది. చూసే వాళ్ళకి ఏదో తెల్ల చీరలు కట్టుకుని ఏదో అమాయకులు ఆడవాళ్ళు ఏదో భగవంతుని సేవలో ఉన్నారనుకుంటున్నారే గాని ఇప్పుడు సమాజం జాగృతమైంది. కానీ 2014లోనే వీళ్ళు చేసే అన్యాయాలు ఏంటన్నవి గుర్తించి ఆ రోజుల్లోనే సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించాము. అది మీకెందుకు చెప్తున్నాం ఈ రోజు అంటే, ఇంకా ఈ సంవత్సరం వీళ్ళు చేసే దౌర్జన్యాలు ఇంకా పూర్తిగా సమాప్తి అయిపోవాలి. మా వంతు ప్రయత్నం అనేది కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము. చాలా మార్పు వచ్చింది, చాలా మంది జాగృతమయ్యారు, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ ఇంకా జరుగుతున్నాయి, చాలా ఉన్నాయి. సో ముఖ్యంగా హత్యలు, అత్యాచారాలు, సో ఇవి ఎలా జరుగుతున్నాయని చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నాము. సో ఆ రోజు ప్రభాకర్ రెడ్డి అన్నతోటి సమస్య వచ్చిన తర్వాత ఆ కోర్టు కేసుని నేను కంటిన్యూ చేశాను. చేసిన తర్వాత
ఆ కేసుని కాంప్రమైజ్ అవ్వమంటే, సో ఆ ఊర్లలో ఏంటంటే భయపెట్టో డబ్బులు ఇచ్చో కాంప్రమైజ్ అయిపోమంటారు. సో అక్కడ భయపెడితే భయపడే విషయం లేదు. భయపడే దాన్ని అయితే అసలు ప్రభాకర్ రెడ్డి మీద కేసే పెట్టండి అసలు. కానీ ఎక్కడో చోట అన్యాయం జరిగినప్పుడు నోరు ఇప్పాల్సిందే. మరి ఇలాంటివి ఇప్పినప్పుడు మరి ఏంటి మనకు రక్షణ, సెక్యూరిటీ అని అంటే భగవంతుడే. సో ఏ రకంగా భగవంతుడు కాపాడుతాడన్నది రాబోయే వీడియోలో నా వ్యక్తిగత జీవితంలో ఆ తాడిపత్రిలో ఈ భగవంతుడి జ్ఞానం అన్నది, ఈ భగవద్గీతని ఎలా ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకొచ్చాను, ఎలా నాకు అర్థమైంది అనేది రాబోయే వీడియోలో చేస్తాను. సో ప్రస్తుతం వీళ్ళు చేసే హత్యలు ఏవైతున్నాయో వాటి గురించి తెలుసుకుందాము. సో ఆ కేసు కాంప్రమైజ్ అవ్వలేదని చెప్పేసి అప్పుడు నన్ను ఇక కేసులు కాంప్రమైజ్ అవునప్పుడు సాధారణంగా సీమ ప్రాంతంలో నరికేస్తారు. కానీ నా విషయంలో ఆల్రెడీ మరొకవేళ ఆ రకంగా చేస్తే ఏమైనా నేను మళ్ళీ అక్కడ కూడా మిస్ అయితే, ఎందుకంటే ఈ లోన్ల విషయంలో రికవరీ నోటీస్ ఇచ్చినప్పుడే నేను విత్డ్రా అవ్వాలని, భయపడాలని, ట్రాన్స్ఫర్ నా మటుకు నేనే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవాలని చెప్పి ప్రభాకర్ రెడ్డి అన్న అంత హంగామా చేశారు. తీరా చూస్తే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, అది పెద్ద కథ అవ్వడము మీరు అంతా ఇప్పుడు వీడియోలో చూసారు, అది జరిగింది. కానీ నాకు ట్రాన్స్ఫర్ రాలేదు. తర్వాత వాళ్ళ ప్రయత్నాలు ఏవో వాళ్ళు చేసి వచ్చారు. ఒక 8 months ఏమో చేశాను అక్కడ. వచ్చేసిన తర్వాత కూడా నేను వెళ్ళాను తాడిపత్రికి ఆ కేసు విషయంలో. ఆ కేసు విషయంలో వెళ్ళినా కానీ వెళ్ళి కంటిన్యూ చేశాను. చేసి కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకెళ్లేసరికి నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే ఫిజికల్ గా ఎలిమినేట్ చేయడమే కాబట్టి ఈ ఓం శాంతి తాడిపత్రి సెంటర్ ఏదైతే ఉందో ఆ పద్మక్కని కాంటాక్ట్ చేశారు. సో నేను యాక్చువల్గా ఓం శాంతిలో యాక్చువల్గా బ్రాంచ్ ఎంతో బిజీగానే ఉంటాము. సో ఎప్పుడైనా అలా ఉన్నప్పుడు వెళ్ళాను. ఎందుకంటే ఆఫీస్ నుంచి వచ్చేసరికి 8, 9 ఉంటుంది. సో రోజు వెళ్ళి అక్కడ కూర్చోవడం అన్నది అక్కడ వీలు అవ్వదు. ఎప్పుడైనా అలా వెళ్ళేదాన్ని, కానీ పూర్తిగా అయితే అసలు కాంటాక్ట్స్ లేవు. సో అప్పుడు ఏమైందంటే ఈ నాలెడ్జ్ తెలుసుకోవడము, అసలు పరమాత్మ జ్ఞానం ఏంటా అన్నది వాళ్ళ పుస్తకాల ద్వారా, అంటే భగవంతుని యథార్థ జ్ఞానం, బ్రహ్మకుమారుల జ్ఞానం కాదది, భగవంతుని జ్ఞానం. సో అవి తెలుసుకున్నాను నేను. సో అప్పుడు ఈ ప్రభాకర్ రెడ్డిని వీళ్ళు ఏం చేశారంటే ఆమెను కాంటాక్ట్ చేసినప్పుడు, వీళ్ళు ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఫిజికల్ ఎలిమినేషన్ అంటే చంపడమే వీళ్ళు చేసే పని కాబట్టి సెంటర్ అక్కని కాంటాక్ట్ చేస్తే, ఆమె పేరు పద్మావతి, అందరూ పద్మక్క అంటారు. సో ఏం చేస్తారంటే వీళ్ళు ఇలాంటి విషయాలు ఎవరైనా వాళ్ళకి అడ్డనుకున్నా, సమస్య అనుకున్నా కానీ బ్రహ్మకుమారుల మోడస్ ఆపరేండి స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళు పెట్టే ఆ ప్రసాదాలు వాళ్ళు భోగ్ అని చెప్పంటారు. అందులో ఏం చేస్తారంటే విషం కలిపి పెట్టేస్తారు. ఇక ఆ తర్వాత పోలీసు, కోర్టులు దేశంలో ఎలా నడుస్తాయో అందరికీ తెలిసిన విషయమే. ఎలాగూ కేసులు డిస్మిస్ అవుతాయి, ఎందుకంటే విట్నెస్లు ఎవరు రారు, ఎవిడెన్స్లు ఎలాగూ పోలీసులు కలెక్ట్ చెయ్యరు కాబట్టి. సో కాబట్టి నేరస్తుల కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. మేము ఎన్ని చేసినా మమ్మల్ని అడిగేవాడు లేడు కాబట్టి. అందులో ఎస్పెషల్లీ బ్రహ్మకుమారిస్. సో ఆ తెల్ల చీరలు కట్టేసుకుని ఆ భగవంతుని సేవలో ఉన్నారని చెప్పేసి లోకాన్ని నమ్మించడానికి ఎంతసేపు. సో నమ్మింది కూడా సమాజం, కొంతమందికి తెలిసినా కానీ మాట్లాడలేకపోయారు. సో వీళ్ళు ఏం చేస్తారనంటే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు, ఎవరినైనా చంపాలనుకున్నప్పుడు ఆ ప్రసాదం అని ఏదైతే భోగ్లో ఉందో అందులో విషం పెట్టి చంపేస్తారు. సో ఆ రోజుల్లో నేను ఈ కేసు కోసం తిరగడము, ఆ తర్వాత సీమ ప్రాంతంలో వర్షాలు పడట్లేదు కాబట్టి ఆ వర్షాలు పడాలి అంటే ధర్మం అనేది నిలబడాలి. ఎందుకంటే ముఠా రాజకీయాలు ఏవైతే ఫ్యాక్షనిజం అని అంటారో ఆ ముఠా రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి అక్కడ. అధర్మం పెరిగిపోయింది. ఎక్కడైతే అధర్మం పెరుగుతుందో అక్కడ వర్షాలు పడే అవకాశమే లేదు. అందుకే సీమ ప్రాంతం కరువు ప్రాంతం అయిపోయింది. సో అక్కడ ధర్మాన్ని నిలబెడితే ఏమవుతుంది అని అంటే ఖచ్చితంగా వర్షాలు పడతాయి. అంటే ఏం చేయాలి ధర్మాన్ని నిలబెట్టడం అంటే అక్కడ ప్రజల్లో అవగాహన పెంచాలి, శాంతియుతంగా మెలగమని చెప్పాలి. అది పద్ధతులు ఏంటి అని ఆ రోజుల్లో భగవంతుని తలుచుకున్నప్పుడు అలా రివీల్ అవుతూ పోయింది. నా రాబోయే వీడియోలో చెప్తాను అవన్నీ. సో ఆ రకంగా అవేర్నెస్ అన్నది కూడా కొంత పెంచాను. సో అప్పుడు ఏమైందంటే ఫిజికల్ గా ఎలిమినేట్ చేయాలని చెప్పేసి ఈ తాడిపత్రి పద్మక వేరియస్ సోర్సెస్ నుంచి టూ మచ్ ప్రెషర్ తీసుకొచ్చింది. ఏమనంటే కేసు కోసం వస్తుందని ఒకసారి సెంటర్కి రమ్మని చెప్పి, నేను అసలు సెంటర్కి వెళ్ళడమే మానేసా. ఆ ఉద్యోగం చేసే రోజుల్లో ఎంతో బిజీగా ఉండేవాళ్ళం, ఎప్పుడైనా అలా వెళ్లే వాళ్ళము. అంతేగాని అదేదో అందులో ఉండిపోయి ఇంకా వాళ్ళకేదో అందరూ చేసినట్టు బానిసత్వం అవన్నీ ఏమీ చేయలేదు నేను అక్కడ. ఎందుకంటే నేను యాక్చువల్గా బ్రాంచ్ హెడ్ని అక్కడ, నేనే చీఫ్ మేనేజర్ ఉన్నాను కాబట్టి లైఫ్ ఎంత బిజీ ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. కానీ మన జీవితాల్లోకి దూరిపోయి
మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా, మనం పట్టించుకోపోయినా ఫోన్ల మీద ఫోన్లు కొట్టేసి ఇవన్నీ చాలా చేస్తూ ఉంటారు. సో ఆ రోజు కూడా సెంటర్లకి రమ్మని చెప్పి చాలా ప్రెషర్ వచ్చేది. ఎందుకు ఇంత ప్రెషరైజ్ చేస్తున్నారు? ఇప్పుడు కేసు నడుస్తోంది, తిరుగుతున్నాము, వీళ్ళకి ఏంటి ఇంత ఇంట్రెస్ట్, అంత మరీ ఫోన్లు కొట్టి అని చెప్పి అప్పుడు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది, భగవంతుని ద్వారా సంకేతాలు కూడా వచ్చాయి, వీళ్ళు ఏంటంటే చంపాలని చెప్పి స్కెచ్ వేస్తున్నారని చెప్పి. సో వాళ్ళు రమ్మని చెప్తే నేను వెళ్ళలేదు. సో నేను కేసుకి వెళ్ళినప్పుడు అక్కడ లక్ష్మీదేవమ్మ అని చెప్పి ఒక ఆమె ఇంట్లో ఉండేదాన్ని. సో అక్కడికి వెళ్ళి ఆ కేసు అటెండ్ అయిపోయి ఆ నైట్ మళ్ళీ బస్ ఎక్కేసి వచ్చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేదాన్ని. సో వీళ్ళు వెళ్ళి ఏం చేశారంటే, ఈ పద్మావతి వాళ్ళ అనుచరులు వెళ్ళి ఆమె మీద దాడి చేసినంత పని చేశారు. ఎందుకు చేశారు అని అంటే, అలా చేస్తేనన్నా నేను తాడిపత్రికి వస్తానేమో, వాళ్ళ దగ్గరకు వస్తే ఇంకా వాళ్ళ ఆర్టిస్టిక్స్ అంటే మహా నటులు కాబట్టి ఏదో రకంగా ప్రసాదం ఆ భోగు తినిపించేస్తే చంపేయొచ్చు అన్నది అక్కడ సింపుల్ స్కెచ్. సో అలా తన మీద దాడి చేసినంత పని చేశారు. తను ఒక చోటకు రమ్మని చెప్పారు, ఎందుకంటే అటాక్స్ ఎక్కువ తాడిపత్రి లాంటి సీమ ప్రాంతంలో. సో వాళ్ళు ఎక్కడికి రమ్మన్నా వెళ్ళొద్దని చెప్పాను. దానివల్ల లక్ష్మీదేవం కూడా వెళ్ళలేదు. సో ఇంటికే వచ్చేసి ఆమె మీద ఇంచుమించు తిట్టేసి కొట్టేసినంత పని చేశారు. సో తను ఫోన్ చేసి చెప్పినప్పుడు ఇంకా వీళ్ళు నన్ను తాడిపత్రికి పిలిపించి ఈ రకంగా అటాకులు చేస్తారని నాకు అర్థమైంది. సో వేరే వాళ్ళ ద్వారా కూడా తెలిసింది వీళ్ళు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు చంపేస్తారని భగవంతుడి ద్వారా సంకేతాలు కూడా అందాయి. సో ఇంకా అప్పుడు ఆలోచించి వీళ్ళు చేసే దౌర్జన్యాలకి పోలీస్ కంప్లైంట్ చేయాలా అని చెప్పేసి తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కేసు కూడా ఫైల్ చేశాను. ఏమంటే వీళ్ళు ఇలా చంపాలనుకుంటున్నారు అని చెప్పేసి. సో కేసు ఫైల్ అయింది కూడా. కేసు ఫైల్ అయిన తర్వాత అందులో ఈ పద్మావతి తర్వాత వాళ్ళ అనుచరులు, ముఖ్యంగా మధుసూదన్, వీళ్ళందరూ ఒక 6 మీద కేసు ఫైల్ అయింది. ఆ రోజు కేసు ఫైల్ అయిన తర్వాత కోర్టు నుంచి నోటీసులు వస్తే వీళ్ళు తీసుకోలేదు. సో మళ్ళీ కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే అప్పుడు పద్మావతి అంటే ఈ సెంటర్ అక్కయ్య పద్మక్క అని ఎవరంటే తను కోర్టుకు వెళ్ళి బెయిల్ కూడా తెచ్చుకుంది. ఇక్కడ స్క్రీన్ మీద మీకు అరెస్ట్ వారెంట్ ని వేసి చూపిస్తున్నా, ఎందుకంటే వీళ్ళ మీద, ఎందుకంటే ప్రతిదానికి ప్రజలకు రుజువులు కావాలి అంటారు. సో కాబట్టి ఆ రోజు కేసు ఫైల్ అయింది. ఆ తర్వాత వీళ్ళకి ఏంటంటే చట్టాలంటే ఒక లెక్క అంటూ ఉండదు, నోటీసులు వచ్చినా తీసుకోరు. సో కోర్టు అరెస్ట్ వారెంట్ ఫైల్ చేసింది, దాన్ని ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాం. సో వెళ్ళి ఆ తర్వాత కేసు బెయిల్ కూడా తీసుకుంది. సో మరి ఏంటి వీళ్ళు ఈ రకంగా విషయాలు కలుపుతారా, ఏం చేస్తారంటే యాక్చువల్ గా వీళ్ళ మోడస్ ఆపరెండి అది. ఏదైతే వీళ్ళు గురువారం భోగులు రండి రండి అని చెప్పి అందరినీ రమ్మని చెప్తారో అసలు అందులోనే కలుస్తుంటది. సో దానివల్ల ఏమైపోయిందంటే చాలా మందికి మతి స్థిమిత కోల్పోయి పిచ్చిగా ప్రవర్తించి, ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోవడము, భార్య భర్త అంతవరకు కరెక్ట్గా ఉన్న వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయేవారు. భక్తిలో వెళ్ళి ప్రసాదాలు కూడా తిన్నారు, కానీ ఎవరు ఇలా అవ్వలేదు, కలిసే ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఈ ఓం శాంతి సెంటర్లలోకి వచ్చారో అప్పుడే ఈ సమస్య మొదలైంది. ఒకటి, వీళ్ళు ఇచ్చే ఆ భోగుల్లో కల్పించే మత్తు పదార్థము, అది యాక్చువల్ గా మా రీసెర్చ్ లో ఏం తెలిసిందంటే అది ఒక హోమియోపతి మందని తెలిసిందంటే మైండ్ ని కంట్రోల్ చేసేది, అంటే విచక్షణ జ్ఞానం, ఏది రైట్ ఏది రాంగ్ అన్నది పోతుంది. ఆ తర్వాత మీరు గనక అక్కడ గమనించి చూస్తే వెళ్ళినప్పుడు దృష్టి అని చెప్పి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తారు. ఏమంటే మేము దృష్టి ఇస్తున్నాం అంటారు, కానీ అది యాక్చువల్ గా హిప్నాటిజం. సో డాక్టర్స్ ఏంటంటే పేషెంట్స్ ని నయం చేయడం కోసం చేస్తారు మంచి ఉద్దేశంతో, కానీ ఇక్కడ వీళ్ళు చేసేది ఏంటంటే బలహీనాత్మలకు ఎప్పుడైనా అలాంటి ఆలోచనలు ఇచ్చినప్పుడు క్యాచ్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు సపోజ్ నేను ఎవరికైనా ఫోన్ చేశాను అనుకోండి, వాళ్ళు కనుక నా ఆన్సర్ ని కాల్ చేస్తే కనెక్ట్ అవుతాం మొబైల్ ద్వారా, అంటే ఇట్స్ సైన్స్ ద్వారా, సైంటిఫిక్ ఎక్విప్మెంట్ కా. ద సేమ్ లాజిక్ మైండ్ కూడా అప్లై అవుతుంది. మనం ఎవరి గురించి అయినా ఆలోచించి ఒక ఆలోచన ఇచ్చి వాళ్ళు మన గురించి ఆలోచిస్తున్నారంటే దాన్ని రిసీవ్ చేసుకుంటారు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు ఈజీ లాంగ్వేజ్ చెప్పాలి అని అంటే తల్లి పిల్లల విషయంలో తీసుకోవచ్చు. సాధారణంగా పిల్లలకు ఒంట్లో బాగాలేనప్పుడు, సపోజ్ హాస్టల్ ఉన్నారనుకోండి, బయట ఉన్నారు, సో బాగాలేనప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పిల్లలు తల్లిని తలుచుకుంటారు. అదే టైంలో తల్లి కూడా తలుచుకుంది అని అంటే తల్లికి అదేంటో ఏదో జరుగుతోంది, పిల్లలకి ఏదో అయిందని అనిపిస్తుంది అన్నది. ఇది ఎట్లా జరుగుతుంది అంటే పిల్లలు తల్లి గురించి ఆలోచించి తల్లి పిల్లల గురించి ఆలోచించినప్పుడు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ పిల్లలు ఆలోచించే టైంకి తల్లి హస్బెండ్ గురించి ఆలోచిస్తుంది అనుకోండి, అప్పుడు క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఆలోచనలు అన్నీ ఒకరి నుంచి ఒకరికి వెళ్తూ ఉన్నాయి.
సో ఇక్కడ ఈ బ్రహ్మకుమారిలు ఏం చేస్తారంటే కళ్ళలో కళ్ళు పెట్టి దృష్టి ఇస్తున్నాం అని చెప్పేసి నువ్వు ఇల్లు వదిలేసి వచ్చేసేయి, నువ్వు సెంటర్కి వచ్చి సేవ చేసుకో, నువ్వు అంటే ఇంట్లో వాళ్ళని వదిలేసి వచ్చేయి అని ఇలా రకరకాల ఆలోచనలు ఇచ్చినప్పుడు అది బలహీన ఆత్మల మీద పనిచేస్తుంది. అందుకే మీరు గమనించి చూడండి, చాలా మంది తల్లి పిల్లల్ని వదిలేసి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అంతవరకు పిల్లలంటే పట్టించుకున్న తల్లి కూడా అది ఏమైపోయిందో తెలియదు. పిల్లలు కూడా ఆశ్చర్యపోతుంటారు. ఈ మధ్య సోషల్ మీడియా కొన్ని ఛానల్స్ లో కూడా కొంతమంది వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని పంచుకున్నారు. ఏమంటే మా మదర్ ఓం శాంతికి వెళ్ళిపోయినప్పటి నుంచి అసలు మాట వినట్లేదు, వాళ్ళు చెప్పినట్టే వింటది, ఏమైనా సెంటర్కి వెళ్ళిపోయి చాకరీ చేస్తూ ఉంటారు, ఉన్న బంగారం అంతా తీసుకెళ్లి సెంటర్ కేళ్ళకి ఇచ్చేసింది. ఏం జరుగుతోందంటే ఒకటి ఏదైతే వీళ్ళు కలుపుతున్నారో మందు, దీనివల్ల మైండ్ ఎఫెక్ట్ అవుతోంది. ఆ తర్వాత హిప్నాటిజం, దీనికి వీళ్ళు పెట్టిన పేరంటే దృష్టి. మేము దృష్టి ఇస్తున్నాము, ఎందుకు ఇస్తున్నారో తెలియదు, ఏంటంటే దాని వెనకాల ఉన్న లాజిక్ అది. సో మీరు వెళ్ళి గమనించి చూస్తే కళ్ళలో కళ్ళు పెట్టుకు చూస్తూ ఉంటారు. సో ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు వీళ్ళు. సో మోసపోయిన వాళ్ళు ఉన్నారు, తెలిసి తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరినీ ఏం చేస్తున్నారంటే రకరకాలుగా అంచిపారేస్తున్నారు. సో ఎక్కడో చోట ఈ విషయం బయటికి రావాలని ఆ రోజు తాడిపత్రిలో వీళ్ళు ఈ రకంగా కలుపుతున్నారు, చంపాలనుకుంటున్నారు అని చెప్పి కేసు పెట్టారు. ఆ కేసు ఎండింగ్ ఇప్పటికీ నడుస్తోంది. సో వీళ్ళు ఆ రకంగా కలిపి చంపాలనుకుంటున్న దానికి రుజువు ఏంటి అని అంటే వాళ్ళు వచ్చి కాంప్రమైజ్ అవ్వమని అడగడమే. యాక్చువల్ గా పోలీస్ ఇన్వెస్టిగేట్ చేసి తీయాలి ఈ విషయాలన్నీ. మీరు సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం, ఇది ఏదన్నా నేరం జరిగినప్పుడు పోలీసులు ప్రశ్నించి ఇన్వెస్టిగేట్ చేసి నిజాలు తీస్తారు. కానీ ఏమంటే వీళ్ళకి ఆ పొలిటికల్ లీడర్స్ తోటి కాంటాక్ట్స్ ఉండడము, సో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏ రకంగా పనులు కానిచ్చుకోవాలో ఇంకా అందరికీ తెలిసిన విషయాలు అవన్నీ నడుస్తుంటాయి. కాబట్టి ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అన్ని ముందుకు వెళ్ళవు అసలు. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇంకా అప్పటి నుంచి కాంప్రమైజ్ కోసం అని చెప్పి వస్తుంది. ఫోన్లు చేసేవాళ్ళు, ఎవరి చేతన చెప్పించేవాళ్ళు, మా బ్యాంక్ వాళ్ళతోటి చెప్పించారు కేసు కాంప్రమైజ్. నిజంగా నువ్వు విషయం పెట్టి చంపాలని అనుకోకపోతే నువ్వు ఎందుకు కాంప్రమైజ్ అవ్వమంటున్నావు? ఈ రోజు కోర్టు అవకాశం ఇచ్చింది, నువ్వు తప్పు చేయలేదు అంటే నేను తప్పు చేయలేదు, ఆ రోజు నేను ఆ స్టేట్ బ్యాంక్ మేనేజర్ మంజుల విషయం పెట్టి చంపాలనుకోలేదు అన్న విషయాన్ని ఎందుకు వచ్చి చెప్పవు కోర్టులో? ప్లస్ ఆ రోజు నేను ఈ కేసు పెట్టానని చెప్పి ఏం చేశారంటే, నేను కేసు ఫైల్ చేసేటప్పుడు 6 మీద చేశాను. ఇదిగో ఈ 6 వచ్చారు, దాడి చేశారు, ఈ 6 చంపాలనుకుంటున్నారు. అందులో పద్మావతి కూడా ఒక అక్యూజ్డ్. ఆ 6 ఏం చేశారంటే ఆదిశేషయ్య, మధుసూదన్ అని చెప్పి వాళ్ళిద్దరి ద్వారా కౌంటర్ కంప్లైంట్ వేయించారు. తాడిపత్రే కాదు, చాలా చోట్ల ఏం చేస్తారంటే పోలీసులు కేసులు విత్డ్రా చేసేయాలి అని అనుకున్నప్పుడు, అంటే నేరస్తుడి ఫేవర్ లో కేసులు తీసుకెళ్లాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మనం ఇచ్చిన కంప్లైంట్ లో ఉన్న అక్యూజ్డ్ చేత మళ్ళీ ఇంకో కంప్లైంట్ వేయిస్తారు. సో ఆ రోజు నేను ఇచ్చిన కంప్లైంట్ ద్వారా పోలీసులు ఏం చేశారంటే ఆదిశేషయ్య, మధుసూదన్ నా మీద కౌంటర్ కంప్లైంట్ వేయించారు. ఏమంటే నేనేదో వాళ్ళ మీద దాడులు చేసేసానని చెప్పేసి. సో ఆ రకంగా దాడులు చేశానని చెప్పి నేను నా స్టాఫ్ కలిపి చేశామన్నట్టు వేశారు. సో అప్పుడు మేము ఏం చేశామంటే నేను నా స్టాఫ్, అంటే నేను అక్కడ ఉద్యోగం చేయట్లేదు కానీ అక్కడ ఉన్న బ్యాంక్ స్టాఫ్ మీద కూడా వేస్తే, ఆ బ్యాంక్ స్టాఫ్ ఆ సమయంలో బ్యాంక్ లో ఉన్నాడు. యాక్చువల్ గా బ్యాంక్ లో స్టాఫ్ ఉన్నప్పుడు రికార్డింగ్ నడుస్తూ ఉంటది కంప్యూటర్ లో, ఎవరు ఏ టైంకి బ్యాంక్ లో ఉన్నారా అని చెప్పేసి. ఆ రికార్డింగ్ షీట్ తెచ్చి పెట్టడం వల్ల వాళ్ళు పెట్టిన కేసు క్లోజ్ అయింది. సో ఈ రోజు మేము ఏమంటాం అంటే, నువ్వు అంత ఏమీ నేరం చేయలేదు, అంత శుద్ధ పూసలు, మేమంతా భగవంతుని సేవలో ఉన్నాము, మేము ఎవరికి మత్తు మందులు కలపట్లేదు, మేము ఎవరికి విషయాలు పెట్టట్లేదు అని అంటే, ఆ విషయాన్ని ఎందుకు వచ్చి పబ్లిక్ లో ఓపెన్ గా చెప్పరు? ఎందుకు తాడిపత్రి కోర్టులోకి వచ్చి చెప్పరు? ఎందుకు కోర్టు నుంచి నోటీస్ వచ్చినప్పుడు, ఈ రోజు భారతీయ పౌరులుగా, సిటిజన్స్ గా మనం కోర్టు నుంచి నోటీస్ వస్తే తీసుకుని కోర్టు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు దాన్ని వినియోగించుకోలేదు? ఎందుకు కాంప్రమైజ్ అంటున్నారు? ఎందుకు కౌంటర్ కంప్లైంట్ వేశారు? సో వీళ్ళు ఏ రకంగా కాంప్రమైజ్ అని చెప్పి మా బ్యాంక్ లో ఉన్న వాళ్ళ ద్వారా వచ్చారు, తాడిపత్రిలో నాకు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చారు, అడ్వకేట్ ద్వారా వచ్చారు. ఫైనల్ గా ఎక్కడా వినలేదని చెప్పి ఆ కేసులో ఉన్న అక్యూజ్డ్ మధుసూదన్ అన్న అతను ఫోన్ కూడా చేశాడు కాంప్రమైజ్ అవ్వడానికి. తప్పు చెయ్యనప్పుడు, నువ్వు విషం పెట్టి చంపొద్దు, చంపలేదు అని అన్నప్పుడు
మేమంతా శుద్ధ పూసలు, మేమంతా దేవ సేవలో ఉన్నప్పుడు నీకు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? నిజాన్ని ఎందుకు కోర్టులో చెప్పావు? సో దీనికి రుజువుగా ఆ మధుసూదన్ ఏదైతే నాకు ఫోన్ చేశాడో ఆ వాయిస్ రికార్డింగ్ ఇక్కడ మీకు వినిపిస్తుంది. హలో, నమస్తే మేడం. వంశాంత్ మేడం. నమస్తే. ఎవరు మాట్లాడుతుంది? నేను మధురలో మేడం, తాడపత్రి నుంచి. చెప్పండి. బాగున్నారా మేడం? బానే ఉన్నా. అదే మేడం, అది కేసు గురించి ఏమైనా మాట్లాడుకొని చేసుకుందాం మేడం. వారికి తిరగలంటే మీరైనా దూరం నుంచి తిరగాలి కదా, ఇంత చేసుకుని కొట్టేపించుకుందాం మేడం. ఏమైనా మాట్లాడి చేసుకోవడం అంటే? అదే ఈయన సూర్య అన్న పేరు మీద అనుకుంది, ఆయన మౌంట్ లో ఉన్నాడు, అక్కోళ్ళ ఇదంతా ఉంది కదా. అదే మీరును మేము ఒప్పుకుంటే వాళ్ళు కొట్టేస్తారంట మేడం కోర్టులో. ఎందుకు ఒప్పుకోవాలి? ఏమైనా ఒప్పుకోవాలి? అదే మేడం, ఎందుకు వారికి అనవసరం కానీ అనవసరంగా అంటే మరి ఇప్పుడు ఆ రకంగా మరి తప్పు చేసినప్పుడు ఇట్లా విషయాలు పెట్టి చంపాలనుకోవడం తప్పు కదా పద్మక్క. కదా ఇప్పుడు నేను ఉద్యోగం చేయడానికి వచ్చాను, అన్నకి నాకేదో గొడవ అయింది, దానికి ఆమెకి ఏం సంబంధము? బ్యాంక్ లో ఉద్యోగం చేసేటప్పుడు ఎన్నో సమస్యలు వస్తాయి, ఆ సమస్యలకు పద్మక్కకి ఏం సంబంధము చెప్పండి. ఈ రోజు ఫోన్ చేసి అంటున్నారు ఎందుకులే అని చెప్పేసి, మీరు సహకరించారు కదా, మరి సహకరించేటప్పుడు మీరైనా ఆలోచించాలి కదా, ఎందుకు సహకరిస్తున్నాం, ఎవరికి సహకరిస్తున్నాం అని చెప్పి. నా గురించి అంత చెడు ప్రచారం చేసుకుంటూ కూర్చున్నారు, ఆ తర్వాత ఆమెకు సహకరిస్తూ పోతున్నారు. మీరు ఏ తప్పు చెయ్యకపోతే ఆ విషయం వచ్చి కోర్టులో ఎందుకు రుజువు చెయ్యరు? అదే చెప్పండి. మేడం, కాదు మేడం, ఎందుకు ఇంకా వరకు అన్నీ ఇంకా మనం ఎందుకు లేని మేడం, అంత ఇంకా వంశాంతి మరి కొత్త మనం ఎందుకు లేనప్పుడు పద్మక్క ఇట్లా చంపబోతుందని చెప్పి నేను కేసు పెట్టినప్పుడు మీరు ఎందుకు కౌంటర్ కేసు వేశారు? ఏందో మేడం, అప్పుడు తెలుసు తెలియక వరకు అవన్నీ ఎందుకు మేడం? చూడు మధు, తెలుసో తెలియక ఎవ్వరూ చెయ్యరు. తాడిపత్రిలో ఒక కేసు అంటూ వేశారు అని అంటే ఖచ్చితంగా దానికి కౌంటర్ వేస్తారు. ఎందుకు కౌంటర్ వేస్తారు? మీరు నేరాలు చేస్తారు కాబట్టి. నువ్వు నిజంగా ఏం చేయకపోతే నేను చేయలేదని చెప్పి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి కోర్టులో నడిచేటప్పుడు కోర్టులో వచ్చి చెప్పండి మేము చేయలేదని చెప్పి. రమ్మను పద్మక్కని. ఎందుకు కోర్టు నుంచి నోటీస్ వస్తే తప్పించుకొని వెళ్ళిపోయి మళ్ళీ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తూ వచ్చి బెయిల్ మీద ఎందుకు వెళ్ళింది? మీరు చేసేవన్నీ తప్పులు, ఆ తప్పుని కప్పిపుచ్చుకోనికి మేము కంప్లైంట్ వేస్తే దానికి కౌంటర్ వేస్తారు. అవన్నీ చూసి మేము భయపడాలనే కదా ఎంతకాలం నడిపిస్తారు ఇట్లాంటి దౌర్జన్యాలు? ఆమె భగవంతుని పేరు మీద నేరాలు నడిపిస్తుంది, అది మీకు కూడా తెలుసు. ఎంతవరకు కరెక్ట్ మరి భగవంతుని పేరు మీద అంత దౌర్జన్యాలు చేయడం? లేదులే మేడం, అక్కదే తెలుసులే వారికి ఎందుకో అయింది. అక్క గురించి ఏం కదలే మేడం. ఆయన పాపం సూర్యన్న మౌంటప్ లో ఉన్నాడు, ఆయన ఫోన్ చేస్తున్నాడు ఏదో ఒకటి మీద అంటే ఇంక వాళ్ళకి అవును, ఎందుకు వెళ్ళిండు మౌంట్ అబు? క్రిమినల్స్ కి పెద్ద షెల్టర్ అయిపోయింది అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కనీసం కోర్టు నుంచి నోటీస్ వస్తే ఆ నోటీసును కూడా తీసుకోకుండా పోయి మౌంట్ అబులో కూర్చున్నాడు. ఆయన సరెండర్ అయిన ఎక్కడే ఉండాలి మేడం ఫస్ట్ నుంచి. ఏమీ లేడు, నేరం జరిగే నాడు తాడిపత్రిలోనే ఉన్నాడు. తాడిపత్రిలోనే ఉన్నాడు, లక్ష్మీదేవమ్మ ఇంటికి వచ్చాడు. మీరంతా లక్ష్మీదేవమ్మ ఇంటికి వచ్చేసి ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించారు కదా పద్మక్కకి సపోర్ట్ ఇచ్చి. ఏమో మేడం, తెలుసో తెలియకో అయిపోయినా ఎందుకు మేడం, అందుకని అదే మీ దగ్గర చిన్నపిల్లలా మీరు? ఒక మనిషిని విషం పెట్టి చంపాలనుకోవడం తప్పు కదా, అది తెలియక చేస్తారా ఎవరైనా? లేదా మేడం, ఎందుకు చంపాలనుకుంటారులే మేడం. మరి ఎందుకు చంపాలనుకున్నప్పుడు మేము ఎందుకు వచ్చి చెప్పరు మరి కోర్టుకి? ఎందుకు కౌంటర్ కంప్లైంట్ వేయాల్సి వచ్చింది మీకు? ఇప్పుడు నేను ఈ రోజు ఇదిగో నా నోటీస్కి ఇది వచ్చింది, ఈ రకంగా చేస్తున్నారని నా వైపు నుంచి ఒక కంప్లైంట్ వేస్తే మీరు అదే విషయం కోర్టులో వచ్చి చెప్పొచ్చు. మళ్ళీ మీరు తర్వాత ఆదిశేషం ఎందుకు నా మీద కంప్లైంట్ వేశారు, నేనేదో మిమ్మల్ని నిర్బంధించానని, ఏదో నేరం చేశాను. నిజంగా నేను ఏమైనా నిర్బంధించానా మిమ్మల్ని? ఏమైనా రూమ్లో వేసి మూసానా? చెప్పండి. మేడం అవన్నీ ఏం లేదు మేడం, ఇవన్నీ ఊరికి ఎందుకు మనం ఎందుకు ఇబ్బంది పడాలా? ఇంకా వస్తే మరి అదే విషయం వచ్చి చెప్పండి కోర్టులో, మేమంతా ఊరికే చేసాము, ఏదైతే మేము కౌంటర్ కంప్లైంట్ వేసామో రూమ్లో వేసి బంధించారు, నిర్బంధించారు, అవన్నీ మేము ఉత్తగా చేసామని చెప్పొచ్చు కదా. అదే మేడం, మేము చెప్తాము, మీరు చెప్పండి మేడం, అయిపోతుంది. ఊరికి ఎందుకు, మనం ఊరికే బాగుందామని, అందుకే మేడం, ఎందుకు ఊరికే. చూడు మరి, ఎందుకు అని కాదు, తాడిపత్రిలా భ్రష్టు పట్టింది ఇదిగో ఈ పద్మక్క వల్లే. దానికి మీలాంటి వాళ్ళంతా సపోర్ట్. అది లేదులే మేడం. సో కాబట్టి నువ్వు కోర్టుకు రండి, కోర్టుకు వచ్చి ఏం చెప్తారో చెప్పండి. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ ధర్మం ఇది అవ్వాల్సిందే.
మీ నేరస్తులంతా ఏదైతే మమ్మల్ని అడిగేటోడు ఎవడు లేడు అన్న టైప్ లో ప్రవర్తిస్తున్నావు, ఈ నేరాలన్నీ అక్కడ ఆగాల్సిందే. ఏం మీరు లేదు మేడం. చేసే నేరాలకి నేను ఎప్పటికీ సపోర్ట్ ఇవ్వను. ఏం చేస్తాను మేడం, చూసినా కదా మేడం, ఏదన్నా ఒక పొరపాటు ఏమైనా చేస్తామా చెప్పు. ఏమంటే ఏదన్నా మళ్ళీ మనకు మొదటికి వచ్చింది పొరపాటు చేయడం ఏంటి? ఆ రోజు నేను నా కంప్లైంట్ లో క్లియర్ గా రాశాను కదా, ఇట్లా విషం పెట్టి చంపాలనుకుంటున్నారని. అంటే మీరు ఆదిశేష ఇద్దరు కౌంటర్ కంప్లైంట్ వేశారు కదా, నేనేదో మిమ్మల్ని నిర్బంధించానని. మరి ఆ కౌంటర్ కంప్లైంట్ తప్పు కాదా? అలాంటిది ఏమి జరగకపోయినా నా మీద కంప్లైంట్లు వేస్తే అలా చూస్తూ కూర్చోవాలా నేను? లేదు చెప్పండి. మేడం, మేము వెనక్కి తీసుకుంటాం, మీరు తీసుకోండి మేడం, అవన్నీ ఎందుకు మేడం, అందుకే మీతో వచ్చి పర్సనల్ గా మాట్లాడదాంలేని అనుకున్నాము. ఫస్ట్ వెళ్ళి కోర్టులో ఇదిగో మేము తప్పుడు కేసు వేసామని చెప్పి నువ్వు రాసి తీ. మేడం మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తానులే మేడం, చెప్పండి నేను నువ్వు చేపిస్తాను. ఒప్పుకో, నువ్వు తప్పు చేశానని చెప్పి కోర్టులో మేము ఇట్లా తప్పుడు కంప్లైంట్ వేసాము ఆమె మీద అని చెప్పేసి. ఎందుకంటే నిజంగా నీకు ఈ రోజు ఇది క్లోజ్ చెయ్యాలి అని ఇది ఉంటే ఖచ్చితంగా నేను కోర్టుకు తిరుగుతూనే ఉన్నాను ఇప్పటికి కూడా. అందుకే మీకు ఎందుకు పాపం అంత, మేమంటే లోకలే కదా మేడం, ఎలా ఏం పర్లేదు, ఏం పర్లేదు. ఈ రోజు మేము శివభక్తులం, భగవంతుని ఇంట్లో ఉన్నామని చెప్పడం అంటే నాకేమి దూరం కాదు. ప్లస్ అక్కడ తాడిపత్రిలో ఉద్యోగం చేయలేని పరిస్థితులు తీసుకొచ్చా. ప్లస్ నేనేం మీ ఓం శాంతిలో నేనేం ఇన్వాల్వ్ అవ్వలేదే. నేనేం మీ వ్యక్తిగత జీవితాల్లో నేను ఇన్వాల్వ్ కాలేదు. పద్మక్క జీవితం ఎవరి జీవితాల్లో నేను ఓం శాంతిలో అసలు ఇన్వాల్వే కాలేదు. మరి కానప్పుడు కూడా ఏదో ఇన్వాల్వ్ అయిపోయి నేనేదో చేసేసానని చెప్పి కేసులు పెడితే నేనెందుకు ఒప్పుకుంటాను? నేను తాడిపత్రికి వచ్చినప్పుడు ప్రభాకర్ రెడ్డి అన్నతోటి ఆ ఏటీఎం విషయంలో గొడవ అయింది, నేను ఒప్పుకుంటాను అది. సో మాకు కేసులు ఉంటే మేము చూసుకుంటాము. మధ్యలో మీరంతా ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? అసలు మీ అవసరం ఏంటి ఇప్పుడు అక్కడ? నేనేమన్నా వచ్చి అడిగానా, ఏమన్నా పెట్టానా? ఏమీ లేదు. మీకేం సంబంధం ఆ కేసు తోటి? తల దూర్చేసి చంపేసి అంత అన్న దృష్టిలో మంచి పేర్లు సంపాదించుకోవాలని ఇవన్నీ మీకున్నాయి. అసలు కౌంటర్ కంప్లైంట్ మీరు వేశారంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ ఆలోచించే వేశారు కదా. నేను విత్డ్రా అవ్వాలనే కదా. సరే మేడం, ఎందుకులే మేడం ఇవన్నీ, ఒకవేళ వచ్చి మాట్లాడమంటే మాట్లాడతారు, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానులే మేడం, ఏదన్నా కానీ ఇద్దరు మాట్లాడి చేసుకుందాం మేడం, ఊరికి ఎందుకు. మాట్లాడి చేసుకోవడం అంటే ఏం చేయడము? అదే మేడం, ఈ కేసు గురించి ఏదన్నా కానీ ఇద్దరం ఒక మాట్లాడుకొని చేసుకుందాం మేడం, వాళ్ళని రమ్మని చెప్తాను, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు. సరే, నేను ఫోన్ పెట్టేస్తున్నాను ప్రస్తుతానికి. మేడం ప్రస్తుతానికి ఫోన్ పెట్టేస్తున్నాను నేను. సర్లే మేడం, ఒకవేళ మీరు రమ్మంటే వస్తా మేడం, అడిగాను కానీ మీరు ఎక్కడ ఉంటారు మేడం? ఇస్తున్నాము. సో కాంప్రమైజ్ కి రమ్మని చెప్పి, సో వీళ్ళు ఆ పెట్టే భోగుల్లో ఆ బ్రహ్మ భోజనాలు అని చెప్పి ఏవైతే భోజనాలు పెడతారో, రాఖీ పండగ రోజు రాఖీ అని చెప్పి ఊర్లో ఉన్న అందరికీ రాఖీలు కట్టేసి ఆ స్వీట్లు ఏవైతే పెడతారో అందులో ఆ మత్తు మందులు కలపడం వల్లనే మైండ్ చాలా మందికి పనిచేయట్లేదు. లేదు వాళ్ళు చేసే అన్యాయాలు బయటికి తెస్తాము, ఇలా కేసులు పెట్టి ఇచ్చేస్తామంటే విషయాలు పెట్టి చంపేస్తారు. సో ఎక్కడో ఈ విషయాలు బయటికి రావాలని చెప్పి వీడియో చేస్తున్నాము. సో ఇప్పుడు ఆ మధుసూదన్ ఏదైతే అంటే వేరే వాళ్ళ త్రూగా వచ్చినప్పుడు ఏమైందంటే అడ్వకేట్ కానీ పబ్లిక్ కానీ మా బ్యాంక్ వాళ్ళ ద్వారా కానీ వచ్చినప్పుడు యాక్చువల్ గా అది ఫేస్ టు ఫేస్ జరిగింది కాబట్టి రికార్డింగ్ లేదు. ఇది ఫోన్ ద్వారా జరిగింది, ఫోన్ లోనే కాంటాక్ట్ చేశారు. సో వాయిస్ రికార్డింగ్ పెడుతున్నాము. ఇది రుజువు. బ్రహ్మకుమారులు ఏ రకంగా మత్తు మందులు కలుపుతారు, విషాలు కలుపుతారు, ఏ రకంగా నేరాలు చేస్తారన్న దానికి రుజువు. సో ప్రజలు అవగాహన పెంచుకుని వాళ్ళు పెట్టే ఆ భోగులు ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో మీ ఓన్ ఇంట్రెస్ట్ లో తినకపోవడమే మంచిది. లేకపోతే మన ఆలోచన విధానం ఎలా ఉంటదంటే, అయ్యో భగవంతుని ప్రసాదం కదా, వద్దు అని అంటే పాపం తగులుతుందేమో, భగవంతుని కోపం వస్తుందేమో అని మన ఆలోచన విధానం. నిజంగా ఆ రోజు అలా ఆలోచించి నేను గనక తినుంటే ఈ పాటికి ఉండేదాన్ని కాదు. సో కొంచెం అజ్ఞానం నుంచి ఆ మూఢ భక్తి నుంచి బయటకు వస్తే మంచిది. ఈ విషయాలు తెలుసుకో అంటే వీళ్ళు ఈ రకంగా కలుపుతారని అక్కడ వాళ్ళు నాకు చెప్పారు కాబట్టి నేను జాగ్రత్త పడ్డాను. సో ఎవరైనా మనకు ఒక నిజం చెప్పారు అని అంటే అది సంతోషించాల్సిన విషయం. అది అవునా, అది నిజమా కాదా అనేది తర్వాత సంగతి. కానీ ఒక నిజమంటూ మనకు తెలిసింది అంటే ముఖ్యంగా స్వేచ్ఛ వస్తుంది. ఒక నిజమంటూ తెలిసినప్పుడు ఏమవుతుందంటే మనం జాగ్రత్త పడొచ్చు. సో అలా అక్కడ వాళ్ళు చెప్పారు. అలాంటి వాళ్ళకి నేను ఇప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. వాళ్ళు చెప్పకపోతే నాకు తెలియదు. ఎందుకంటే తెల్ల చీరలు కట్టుకుని ఎప్పుడు చూసినా భగవంతుడు అంటే అందరూ నమ్మినట్టు నేను నమ్మే అవకాశాలు ఉన్నాయి.
కానీ ఏమంటే చాలా రిలయబుల్ సోర్సెస్ నుంచి వచ్చింది తర్వాత భగవంతుని తలుచుకున్నప్పుడు ఆయన ద్వారా కూడా సంకేతాలు వచ్చాయి, వీళ్ళు ఇలా చేస్తున్నారు, అది ఫైనల్ గా నిజం అని చెప్పి కూడా రుజువైంది. సో అందుకే మీకు అరెస్ట్ వారెంట్ ని రుజువుగా చూపిస్తున్నాను. మధుసూదన్ ఏదైతే వాయిస్ కాంప్రమైజ్ అన్నాడో అది కూడా రుజువులుగా చూపిస్తున్నాను. సో కాబట్టి ఇప్పటికన్నా ప్రజలు జాగృతమై వాళ్ళు ఏదైతే భోగులని చెప్పిస్తున్నారో, బ్రహ్మ భోజనాలని చెప్పిస్తున్నారో తినడం ఆపేస్తే మీ కాపురాలే చక్కగుంది, మీ కుటుంబం మళ్ళీ కలిసి ఉంటుంది. ఇలా మైండ్ పాడైపోయి విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నదా ఎందుకన్న ప్రశ్నకు సమాధానం వస్తుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చే వాటిల్లో అసలు బ్రహ్మకుమారిస్కి వెళ్ళిన వాళ్ళు సైకాట్రిస్టులు కూడా బాగు చేయలేరు అని అంటే చేయలేరు. ఎందుకు అంటే ప్రతి గురువారము వీళ్ళు భోగం చెప్పి పెట్టి ప్రతి గురువారం ఇంత డోస్ వేస్తూ ఉంటే, ప్రతిసారి కళ్ళలో కళ్ళు పెట్టి దృష్టి అని చెప్పేసి హిప్నటైజ్ చేస్తూ ఉంటే ఏ సైకాట్రిస్ట్ బాగు చేయగలడు? సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు రోగాన్ని పరిశీలించి కొన్ని సెషన్స్ అని చెప్పి చేస్తారు. ఇదిగో ఇన్ని సెషన్స్ లో బాగు చేస్తాం. ఒకవేళ అది నిజంగా మామూలుగా అలా వేరే రకంగా మతిస్థిమితం కోల్పోతే బాగవుతారేమో, కానీ ఇలా బ్రహ్మకుమారి సెంటర్కి వెళ్ళి ప్రతిసారి గురువారం ఇంత మందు డోస్ వేసేసుకుని కళ్ళలో కళ్ళు పెట్టించుకుని హిప్నటైజ్ చేయించేసుకుని వాళ్ళు ఇచ్చే సంకేతాలు తీసేసుకుని, సో ముఖ్యంగా మనం ఇంకోటి విన్నది ఏంటంటే ఆడవాళ్ళు ఎక్కువ బలవుతున్నారు బ్రహ్మకుమారిస్కి వెళ్ళారు. సో దీనికి కారణం ఏంటంటే సాధారణంగా ఈ ఆడవాళ్ళు ఇళ్లలో పని అయిపోయిన తర్వాత ఎక్కడ ఊర్లలో వెళ్దామని ఇలా సెంటర్లకు వెళ్తుంటారు. ముఖ్యంగా వీళ్ళు వచ్చి రాఖీలు ఏవైతే కడతారో ఆ రాఖీల ద్వారా వీళ్ళకి ఎక్కువ ప్రాచుర్యం వస్తుంది. సో అందరినీ సెంటర్కి పిలిపించేసి సరే రాఖీనే కదా అని చెప్పేసి వీళ్ళు వెళ్ళి కట్టుకుంటారు. ఆ తర్వాత వాతావరణం కావచ్చు, ఆ స్వీట్లు కావచ్చు, దేనికో ప్రభావితం అవుతారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న సమస్యలు వెళ్ళి సెంటర్కి చెప్పేస్తారు. సో ప్రతి ఒక్కరికి ఇంట్లో సమస్యలు ఉంటాయి. అవి ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడుకోవాలి? తల్లిదండ్రులతో మాట్లాడుకోవాలి, బంధువులతో మాట్లాడుకోవాలి, పెళ్లి చేసిన పెద్దలతో మాట్లాడతారు. కానీ ఒక మూడో వ్యక్తిగా ఒక సెంటర్ అక్కకి చెప్పేసరికి ఏమైపోయిందంటే ఇంకా 4 ఎక్కిచ్చేసి అలాంటి బలహీనాత్మల్ని ఎక్కువగా టార్గెట్ చేశారు. అది ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే ఇంకా ఆ తర్వాత వీళ్ళు కూర్చుని చాకరీ చేయడము, మొగుడొద్దనుకోవడము, పిల్లల్ని పట్టించుకోకపోవడము, బంగారం తెచ్చిచ్చేయడము, ఇంకా అది ఎక్కడెక్కడ వరకు వెళ్ళిందో అందరికీ అనుభవమే. సో ఇవందరికీ తెలిసిన విషయాలే. సో ఈ హత్యలు చేస్తున్నారన్న విషయము తెలుసు, కానీ ఆల్రెడీ తాడిపత్రిలో కేసు పెట్టాము, బయటకు వచ్చింది, ఎంతో మంది అవగాహన పెంచుకున్నారు. సో ఇప్పుడు ఈ విషయాన్ని వీడియో ద్వారా ఎందుకు తీసుకొస్తున్నామంటే ఇదిగో ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు పెట్టే భోగులు ఏవైతే ఉన్నాయో తినే ముందు ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పింది నమ్మాలని కూడా నేను అనటం లేదు, కానీ ఇప్పుడు తినకపోతే ఏమవుతుంది? మనకు అంతగా ఏమైనా తినాలనిపిస్తే మన ఇంట్లో వండుకు తిందాం, లేదు అంటే భక్తి మార్గంలోని గుళ్ళలోకి వెళ్ళి తిందాం, బ్రహ్మకుమారి సెంటర్కే వెళ్ళి తినాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఈ రోజు సమాజం ఎన్నో రకాలుగా వాళ్ళ గురించి ఎడ్యుకేట్ చేస్తుంది. సనాతన ధర్మానికి విరుద్ధం అని, బొట్టు పెట్టుకోరని, ఆ తెల్ల చీరలు కట్టుకుంటారని, ఇతర ధర్మస్తులని చెప్పేసి. సో ఇవన్నీ నిజమే. ఎందుకు ఇలా జరుగుతుంది అన్న దాన్ని కూడా మా ఛానల్లో వేసాం ప్లేలిస్ట్ లో. ఎందుకు బ్రహ్మకుమారి ఇలా చేస్తున్నారు అని అంటే మా ఛానల్లో భక్త ప్రహ్లాద సినిమాని ఉదాహరణగా వేసి కూడా చూపించాం. క్యాప్షన్ కూడా ఉంది, ప్లేలిస్ట్ లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది. తర్వాత నిజంగా భగవంతుడు వైట్ డ్రెస్లు వేసుకోమన్నారా, నిజంగా భగవంతుడు భార్యాభర్తని అన్నయ్య అక్కయ్య అని పిలుచుకోమన్నారా అంటే ఏమీ అనలేదు. వాళ్ళ పుస్తకాలన్నీ ఏవైతే ఉన్నాయో అసలు పుస్తకాలన్నయ్య అసలు బయటికి రానే లేదు. వీళ్ళ సొంత అజ్ఞానాన్ని బయటికి తెచ్చారు. అసలు జ్ఞానం ఏదైతే ఉందో భగవంతుడు చెప్పింది అసలు అది ఏ సెంటర్ లో కూడా ఆ పుస్తకాలు కనిపించవు. అవి ఒక మౌంట్ ఆబులోనే కనిపిస్తాయి. అక్కడ కొనుక్కొని వచ్చి చదువుకోవాల్సిందే. సో ఆ పుస్తకాలన్నీ చదివి చూశాను. అసలు భగవంతుడు చెప్పింది ఒకటి, వీళ్ళు బయటికి తీసుకొచ్చింది ఒకటి. ఏ భగవంతుడు కూడా కాపురాలు కూల్చడు, ఏ భగవంతుడు కూడా తల్లి పిల్లల్ని విడదీయడు. అసలు భగవంతుడి వరకు ఎందుకో పెళ్లి చేసిన తల్లిదండ్రులు అటువంటిది పిల్లలు కలిసి ఉండాలని అనుకుంటారు. సో తల్లిదండ్రులు బంధువర్గం అందరూ కలిసి ఉండాలనుకున్నప్పుడు భగవంతుడు ఎందుకు వచ్చి విడదీస్తాడు? సో ఇదంతా వీళ్ళ సొంత ఇది. ఎందుకు విడదీస్తారు అని అంటే ఇద్దరు వ్యక్తులు విడిపోయినప్పుడు మూడో వ్యక్తిగా వీళ్ళకే లాభం. ఒక చదువు లేదు వీళ్ళకి, ఒక సంధ్య లేదు, ఒక సంపాదన లేదు. సో ఈ రోజు ఈ రకంగా అందరినీ విడదీస్తే ఏమవుతుందంటే జనాన్ని ధనాన్ని పోగేయచ్చు. సో ఈ విషయాల గురించి మా ఛానల్లో చాలా సందర్భాల్లో చెప్పాము. ఇంకా డెప్త్ గా తెలుసుకోవాలంటే కల్పవృక్ష జ్ఞానం వినండి.
ఆ తర్వాత డ్రామా జ్ఞానం కూడా వినొచ్చు, అసలు సత్యమైన జ్ఞానం, ముఖ్యంగా కల్పవృక్ష జ్ఞానము. ఆ తర్వాత వీళ్ళు చేసే చేతబళ్ళ గురించి కూడా ఒక వీడియో చేశాము. ఆ తర్వాత ఈ భక్త ప్రహ్లాద సినిమా దాన్ని ఆధారంగా తీసుకుని కూడా స్టూడెంట్స్ ని ఎడ్యుకేట్ చేశాము. తో ఆసక్తి ఉన్న వాళ్ళు వింటే వీళ్ళు ఏ రకంగా మోసాలు చేస్తున్నారో తెలుస్తుంది. సో ఇప్పుడు నేను ఏదైతే విషయం చెప్పానో నాకు తెలిసి ఇంకొంచెం అందరికీ చెప్పి ఇప్పుడు రాబోయే మళ్ళీ రాఖీ పండక్కి అందరూ జాగ్రత్త పడాలని, సో అందరూ కుటుంబంతో కలిసి ఉండాలని, ఎక్కడెక్కడైతే తల్లి పిచ్చిదైపోయి పిల్లల్ని వదిలేసి సెంటర్ కి పరిగెడుతుందో అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ విషయం తెలిసింది కాబట్టి సెంటర్ కి పంపించడం మానేస్తే ఈ గురువారం రోజు లేసుకుని ఆ మందు డోసులు, ఆ హిప్నాటిజాలు ఆగిపోతే ఆటోమేటిక్ గా నయం అయిపోతారు. సో కారణమైతే ఎందుకు ఇలా అయిపోయారన్న విషయం అయితే ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి అందరూ జాగ్రత్తలు తీసుకుని సంతోషంగా ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ, నమస్తే.